అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 వీక్లో నాకు ఒక షార్ట్కి 5K వ్యూస్ వచ్చినాయి. కేవలం మీ వల్లనే. అసలు నన్ను ఇంత ప్రోత్సహిస్తున్నారని నాకు అసలు నేను అనుకోలేదు. నా ప్రతి వీడియోకి కామెంట్స్ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా నేను చాలా వీడియోస్ చేయాలని చెప్పి మీరు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఒక 2-3 డేస్లో అప్డేట్ ఇస్తాను మళ్ళీ ఒక్కొక్క వీడియోకి. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా ప్రజల కోసం నాకు ఒక ఛానల్ ఉంది. నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను కదా, దానిలాగానే ఇంకొక ఛానల్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ ఛానల్ ఏంటిదంటే జస్ట్ ఫన్ కోసం కొత్త వ్లాగ్స్ చేద్దామని చెప్పి చూస్తున్నా. ఇప్పుడు డొనేటర్ పావని అనే ఛానల్ వేరు, ఇప్పుడు కొత్త ఒక వ్లాగ్ చేయడానికి ఛానల్ వేరు. ఇది ఎందుకు అని అంటే జస్ట్ అట్లా నాకు ఇష్టం కొంచెం అట్లా అని చేస్తున్నాను. అంటే డ్రీమ్ అని చెప్పినా కదా, డొనేట్ చేయడం నా డ్రీమ్. ఇదేంటంటే జస్ట్ ఫర్ ఫన్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, ఇట్లా కెమెరాస్ తీసుకునేటప్పుడైనా, ఏదైనా కొత్త పర్చేస్ చేసేటప్పుడైనా, ఏదన్నా వీడియోస్ ఇట్లా చేద్దామని చెప్పి కొత్త వీడియోస్ చేద్దాం, మీకు చూపిద్దామని చెప్పి మీరు మంచి ప్రోత్సాహం చేస్తున్నారు కాబట్టి ఇంకో కొత్త ఛానల్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను. దానికి మీరు ఏమంటారో నాకు కామెంట్ రూపంలో సజెస్ట్ చేయండి. నేను దాన్ని కూడా ఆలోచించుకుంటా. మీరు ఒకవేళ కొత్త ఛానల్ పెట్టుకోవాలనుకుంటే నేను పెట్టుకుంటా. అది మా కొత్త ఛానల్ అనేది మీకు నచ్చితేనే పెట్టుకుంటా. ఎందుకు నచ్చితేనే పెట్టుకుంటా అని మీకు ఆప్షన్ ఇస్తున్నానంటే, ఇప్పటికైతే ప్రస్తుతానికి నాకు 193 ఫాలోవర్స్ ఉన్నారు. డే బై డే ఒక్కొక్క వీడియోకి 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. దానికైతే 5K వ్యూస్ వచ్చినాయి. అమ్మ ఏడిచింది కదా, అట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరి ఆవేదన ఎట్లుందో మనకు తెలీదు. డైలీ డొనేట్ చేస్తాను. ఒక్కొక్కరు కొత్తగా కనబడుతున్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు మన వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, లోకల్ ఏరియాలో ఎక్కడైనా పర్లేదు, చాలా వరకు తిరిగి అయితే వర్షం అనేది పట్టించుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ కడుపైతే నింపుతున్నా. కేవలం నా ప్రజలు ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను. నా ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళ తోడుండి, వాళ్ళకి కష్టము అనేది వాళ్ళకి తెలియజేస్తే మాత్రం వాళ్ళ వెంటుండి వాళ్ళకి సాయం చేస్తే. ఒక అమ్మ చీరలు కూడా అడిగింది. ఆ అమ్మకి నేను చీరలు ఇవ్వాలి. ఆల్రెడీ మొన్న వెళ్తే అక్కడ అమ్మ లేదు. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తే ఆ చీర గురించి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను తీసుకున్న కెమెరా అయితే చాలా బాగుంది. ముందుగా ఒక ఫోన్ తీసుకున్నాను కదా, నేను చెప్పాను కదా, ఆ ఫోన్ ఫస్ట్ క్లారిటీ ఫోన్ ఉన్నది కానీ నాకు మైక్ లేదు. సో ఇప్పుడు దీంట్లోనే ఒక మైక్ ఫ్రీ వచ్చింది. DJI మైక్ వచ్చేసి ఎంత బాగుందంటే చాలా బాగుంది. మైక్లలో టాప్ మైక్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఒక 99% చాలా బాగుంది. 1% కొంచెం ఇబ్బంది ఉంది. ఇంతకుముందుకు కూడా మైక్ లేకనే వీడియోస్ కొంచెం ఆగిపోయినాయి. ఎడిటింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే డైలీ వీడియోస్ రావట్లేదు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక 2 months పడుతుంది ప్రాపర్గా రెగ్యులర్గా వీడియోస్ రావడానికైతే. అప్పటి వరకు మీరు నా వీడియోస్ చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ని కూడా చెప్పి లైక్ చేయించండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు నా ఛానల్ని ఇంత పైకి తీసుకొస్తారని నేను అనుకోలేదు. మీ వల్లనే, అంటే కేవలం మీరు ఇచ్చే సపోర్ట్ నాకు బూస్టింగ్లా ఉన్నది. అసలు నేనేం మాటల్లో చెప్పలేకపోతున్నా. నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 19K వ్యూస్ ఉన్నాయి. జస్ట్ నేను ఛానల్ ఓపెన్ చేసి కూడా 1 month అవుతుంది అనుకుంటా. ఇంత ప్రోత్సహిస్తున్నారు మీరు. ఇంకా ప్రోత్సహిస్తే ఒక 2-3 monthsలో నేను చాలా ఇంకా హెల్ప్ చేస్తా. అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా డైలీ నిన్న మొన్నటి వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఇంకా నేను ఎడిటింగ్ ఇష్యూ వల్ల నేను కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని చెప్పి మీరు కొంచెం డీలే అవ్వద్దు. నా ప్రతి వీడియో చూస్తూనే ఉండండి. నేను నిన్న లైవ్కి కూడా రాలేదు, కొంచెం క్షమించండి. ఎందుకు రాలేదు లైవ్కి అని అంటే, ఇది తీసుకోవడానికి వెళ్ళినా కాబట్టి. నేను పొద్దున అసలు 6 o'clockకి నేనేమో వెళ్ళినా. నేను వచ్చేసరికి నైట్ అయింది. నాకు 3.5 hours పట్టింది తీసుకోవడానికి. కొంచెం అక్కడ ఇబ్బంది అయింది టెక్నికల్ ఇష్యూ వల్ల. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయబడే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది. ఈ షాప్ వచ్చేసి హైదరాబాద్ సుల్తాన్ బజార్ దగ్గర హరిదాస్ మార్కెట్లో.
ఈ షాప్ నేమ్ శివజ్యోతి ఎలక్ట్రానిక్స్. సార్ మీ పేరు కూడా నాకు తెలియదు, కానీ ప్రైస్ అయితే చూసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ నిన్న 1 MP కూడా నాకు లేదు. దీని ఛార్జెస్ వచ్చేసి 5000 రూపీస్. నా దగ్గర అసలు 5000 రూపీస్ కూడా లేవు. అప్పటికప్పుడు అక్కడ తెలిసిన సార్ ఉంటే అసలు దేవుళ్ళ లెక్క నాకు హెల్ప్ చేసిండు. ఆ సార్ని 2500 అడిగి నేను మాకు తెలిసిన వాళ్ళని కూడా కొంచెం మనీ అడిగి కొట్టినాము. అసలు కొట్టి ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నా. కానీ నరేష్ కూడా చాలా కష్టపడి ఈ ప్రోడక్ట్ వచ్చేలా చేసిన. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 75,000. అసలు గ్రేట్ సార్. మీరు నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండాలి. నా ఛానల్ని చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.